ఈ వ్యాఖ్యల వల్ల, నేను చేసినటువంటి ఆ కామెంటరీ వల్ల చాలా మంది నా మిత్రులు, అనేక మంది నా హిందూ సహోదరులే హర్ట్ అయినట్టుగా, బాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మొన్న 3 రోజుల క్రితం కదిరి కృష్ణపై నేను జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు పెట్టడం తెలిసిన విషయమే. వాడు చేసిన వ్యాఖ్యలపై స్పందించి నేను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టగానే నేను ఒక పిలుపునిచ్చిన, ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా అందరూ కూడా దీనిపై స్పందించాలని. వెంటనే రాష్ట్రంలో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హిందూ సోదరులు స్పందించారు. బజరంగ్ దళ్ సోదరులు పోయి కంప్లైంట్లు ఇచ్చినారు, మా ధర్మరక్ష సోదరులు పోయి కంప్లైంట్లు ఇచ్చినారు. ఇలా హిందూ సంఘాలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి పోలీసులు కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఐకమత్యం అద్భుతంగా ఉంది. ఇంతమంది ఎంబడే స్పందించడం, కామెంట్ల రూపంలో కూడా చాలామంది హిందూ సోదరులు స్పందించడం జరిగింది. దెబ్బకి మనకి పట్టిన దయ్యం దిగొచ్చింది. ఇవాళ క్షమాపణ వీడియో మరి వైరల్ చేస్తున్నాడు. నేను క్షమాపణ చెప్పిందని. బిడ్డ కదిరి, నువ్వు క్షమాపణ చెప్పిదో ఓకే, కానీ ఇలాంటి వాగుడు బంద్ చేసుకోవాలి. ముందు కూడా ఇట్లాంటి ఏమైనా పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎవడు వాగినా మరి లీగల్గా పోయే టీములు ఉన్నాయి, మరి ఇల్లీగల్గా పోయే టీములు కూడా ఉంటాయి. మరి భర్త పూజలు అవుతాయి, మరి భౌతిక దాడులు అవుతాయి. అట్లా కాకుండా చూసుకోండి, నోరు అదుపులో పెట్టుకోండి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మతము మా గొప్ప హిందూ మతం. మరి మా మీదకే మీరు దాడికి పురగొలుపుతా అంటే మాత్రం ఇలా చేతులకు గాజులు వేసుకుని వాడు కూసోలే. ఎవడైనా సరే పరమతాలకి గౌరవం ఇవ్వాలి, ముఖ్యంగా హిందూ మతానికి గౌరవం ఇవ్వాలి, హిందూ దేవుళ్ళకి గౌరవం ఇవ్వాలి. అందరూ కూడా ఇదే యూనిటీతో ఎలాంటి సమస్య వచ్చినా ముందుకు పోతే భారతదేశం కాదు, ప్రపంచంలో కూడా ఏ నా కొడుకు ధైర్యం చేయడు. అందరూ హిందూ సోదరులకు కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. అందరూ కూడా ఇదే ఐకమత్యంతో హిందుత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై సనాతన ధర్మం.